ఇప్పుడు ఎస్పీ గారు లాగే పాడారు, ఘంటసాల లాగా పాడడానికి ట్రై చేయాలి. ఘంటసాల గారు ఎస్పీ లాగా పాడడానికి ట్రై చేయాలి. సో ఎవరి స్టైల్ వాళ్ళది, మన స్టైల్లో మనం పాడదాం. ఏమంటారు? నేను ఈ పుస్తకం ఎందుకు రాశానంటే పుస్తకం ఎవరైనా రాయచ్చు అని చెప్పడం గురించే రాశాను. ప్రతి మనిషిలో కవి ఉంటాడు, ప్రతి మనిషిలో రచయిత ఉంటాడు, ప్రతి మనిషిలో దాదాపు ప్రతి మనిషిలో పద్యం పాడే గుణం ఉంటుంది. అయితే మనం ధైర్యం లేక చేయాలంటే ఎవరో చేస్తా ఉంటే అబ్బా భలే రాశారు, అబ్బా భలే పాడారు, మీరు కూడా ట్రై చేయొచ్చు. అసలు కవిత్వానికి అయితే ఎడ్యుకేషనే లేదు కదా. ఇప్పుడు చదువు ఇంజనీరింగ్ చేశాను నేను. ఇంజనీరింగ్ చేయాలంటే ఎన్ని సబ్జెక్టులు చదవాలి, ఎంత కథ, యూనిట్ టెస్టులు రాయాలి, అసైన్మెంట్లు రాయాలి, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, అటెండెన్స్ ఉండాలి. అంత కష్టపడితే ఇంజనీరింగ్ వస్తుంది. కవి అనే మనిషి ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ వ్యక్తపరుస్తారంటే అది మీరైనా వ్యక్తపరచవచ్చు, దానికి ఒక క్వాలిఫికేషన్ లేదు. సో ఎవరైనా చేయొచ్చు అని చెప్పడం ఉద్దేశం. పుస్తకం కూడా ఎవరైనా రాయొచ్చు, మనం అనుకున్నది పేపర్ మీద పెట్టగలగడం, అది విషయం. సో చూద్దాం పద్యం.